మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. చిన్నపాటి అనారోగ్య సమస్య వచ్చినా తక్షణం స్పందించి వైద్యం అందించేలా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జాతర ఏర్పాట్లపై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రూపొందించిన ప్రణాళికను మంత్రి పరిశీలించారు. ఇప్పటికే లక్షల మంది భక్తులు ముందస్తుగానే జాతరకు వెళ్తున్నారని మంత్రికి వివరించారు అధికారులు. గద్దెల దగ్గర, జంపనవాగు, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర 3 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. భక్తుల సంఖ్య పెరుగుతున్నందున జాతర పరిసరాల్లో మరిన్ని మెడికల్ క్యాంపులను ముందస్తుగానే ప్రారంభించాలని అధికారులకు సూచించారు మంత్రి దామోదర. భక్తులు మేడారం బయలుదేరిన దగ్గర నుంచి అమ్మవార్లను దర్శించుకుని క్షేమంగా ఇళ్లకు చేరేంత వరకు వైద్య సేవలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. మేడారం చేరుకునే అన్ని రూట్లలోనూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. జాతరలో అత్యవసర వైద్య సేవల కోసం మేడారంలోని టీటీడీ కళ్యాణ మండపంలో 50 పడకలతో కూడిన శ్రీ సమ్మక్క సార్లమ్మ వైద్యశాల ఏర్పాటు చేసినట్లు అధికారులు మంత్రికి వివరించారు. దీనికి అదనంగా జంపన్నవాగు ఇంగ్లీష్ మీడియం స్కూల్ దగ్గర 6 పడకల సామర్థ్యంతో 2 మినీ హాస్పిటళ్లు, జాతర పరిసరాల్లో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి భక్తులు వచ్చే 8 ప్రధాన రూట్లలో ఎక్కడా వైద్య సేవలకు లోటు రాకూడదని మంత్రి సూచించారు. ఇందుకోసం 42 ఎన్ రూట్ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హన్మకొండ మేడారం రూట్లో అత్యధికంగా 9 క్యాంపులు, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే భక్తుల కోసం 6 క్యాంపులు, భద్రాచలం రూట్లో 5 క్యాంపులు ఏర్పాటు చేశారు అధికారులు. వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి మొత్తం 3199 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని అన్నారు మంత్రి. ఇందులో 72 మంది స్పెషలిస్టులు, 42 మంది లేడీ డాక్టర్లతో కలిపి 544 మంది వైద్యులు విధుల్లో ఉంటారన్నారు. వీరికి తోడుగా 2150 మంది పారామెడికల్ సిబ్బంది షిఫ్టుల వారీగా 24 గంటల పాటు సేవలు అందించనున్నారు. గుండెపోటు, ప్రమాదాల వంటి అత్యవసర సమయాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందించేలా 35 అంబులెన్స్లను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మెరుగైన వైద్యం అవసరమైతే పేషెంట్లను ములుగు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు, వరంగల్ ఎంజీఎంలకు తరలించాలని మంత్రి సూచించారు. ఈ 2 హాస్పిటళ్లలో నెల రోజుల పాటు డాక్టర్లు, సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. 248 రకాల మందులు, సర్జికల్ సామాగ్రిని ముందస్తుగానే సిద్ధం చేశామని మంత్రికి తెలిపారు అధికారులు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే జనవరి 25వ తేదీ నుంచి అన్ని వైద్య శిబిరాలు పూర్తి స్థాయిలో పనిచేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. తక్షణమే మేడారం వెళ్లి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ ను ఆదేశించారు దామోదర.